అత్తయ్య ఏం ఆలోచిస్తున్నావు? ఇంత షాకింగ్ న్యూస్ చెప్పాక ఇంకేం ఆలోచిస్తాను? బుర్ర పనిచేయడం లేదు. అయినా వాడు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మీరంతా ఏం చేస్తున్నారు? అంతా విని మళ్ళీ మీరేం చేస్తున్నారు అని అడుగుతావేంటి? చెప్పకుండా లెటర్ రాసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకునే లోపు పెళ్లి చేసుకున్నాడు. ఏం చేస్తాం? పోనీ ఇప్పుడెక్కడున్నాడో తెలిసిందా? తెలిస్తే ఇంటికే తీసుకొస్తాం కదత్తా. అందరం ఎందుకింత టెన్షన్ పడతాం? ఈ టెన్షన్ ఏదో అప్పుడే పడుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చిండేది కాదు. ఆ రోజు ఆదిత్య ఆ అమ్మాయి గురించి చెప్తే అలాంటి వాళ్ళకి దూరంగా ఉండమనే చెప్పాను కదా వదినా. కానీ అమ్మాయి మంచిదిలా ఉంది, నానిలో మార్పు వస్తుంది అని ప్రోత్సహించావు. ఇప్పుడు ఏమైందో చూడు. తర్వాత నువ్వు వద్దనుకున్నా నీ మాట వినకుండా ఏకంగా పెళ్లి చేసుకున్నాడు. అయినా ఇంత అమాయకుణ్ణి, డబ్బున్నోణ్ణి ఏ అమ్మాయి మాత్రం వదులుకుంటుంది? ముందు వాడికి ఎరవేసింది. నువ్వు ఎప్పుడైతే కాదన్నావని తెలిసిందో ఏకంగా తన్నుకుపోయింది. రేపో మాపో మళ్ళీ రానివ్వకపోతావా అని ధైర్యం. ఇక ఏడుస్తూ కూర్చోవడం తప్పించి చెయ్యాల్సిందేదీ లేదు వదినా. అంతా అయిపోయింది. ప్రియంవదా, ఇంకాపుతావా? ఇప్పటికే అందరం బాధల్లో ఉంటే ఇంకా నీ మాటలతో బాధ పెడతావెందుకు? ఇప్పుడు చేయడానికి ఏం లేదని మాకు తెలుసు. కానీ వాళ్ళకి వీళ్ళకి తెలిసేలా చేసి పరువు తీయకుండా ఉంటే చాలు. ఎవరి దగ్గర ఏం మాట్లాడకుండా 4 రోజులు కామ్గా ఉండు చాలు. బాగుందన్నయ్య, చాలా బాగుంది. వాడ అమ్మాయిని లేపుకెళ్ళగలేంది నేనంటే వచ్చిందా? అయినా జరిగిందేమన్నా చిన్న విషయమా? మనం నోరు మూసుకుంటే దాగిపోవడానికి. ఈ పాటికే ఊరంతా తెలిసిపోయి ఉంటుంది. ఏంటో చూస్తున్నావు? బ్యాగ్ తీసుకురా. గుడ్ మార్నింగ్ టైలర్. మీ కాలు ఎలా ఉంది టైలర్? పర్వాలేదు, కొంచెం బాగానే ఉంది. బయట మంచినీళ్ళు ఉన్నాయి, మీరు మొహం కడుక్కొని రండి. నేను ఒకసారి ఇంటికి వెళ్ళొస్తాను. ఏ టైలర్, ఇంటికా? నాన్నకి మొహం చూపించలేను, ఇంటికి వెళ్ళలేను అని రాత్రి అన్నావు కదా, మళ్ళీ ఇప్పుడు వెళ్తానంటావేంటి? వెళ్ళలేను, అలాగని వెళ్లకుండా ఉండలేను. కావాలని చేయకపోయినా ఆయన పరువు పోవడానికి, ఆయన బాధకి కారణమయ్యాను. కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగితే గాని నాకు మనశ్శాంతిగా ఉండదు. వద్దు టైలర్, నువ్వు ఒక్కదానివే వెళ్ళొద్దు. మనిద్దరం వెళ్దామని రాత్రి నేనే అన్నాను కదా. నేను వస్తాను, నీ తప్పు లేదని నేను చెప్తాను టైలర్. వద్దు, మీరు వస్తే అక్కడ జరిగేది గొడవే. మిమ్మల్ని చూడగానే నాన్నకి ఆవేశం ఎక్కువైపోతుంది. క్షమించమని అడిగే అవకాశం కూడా ఉండదు. నేను ఒక్కదాన్నే వెళ్తాను. లేదు టైలర్, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నన్ను పెళ్లి చేసుకోవడం మీ ఇంట్లో వాళ్ళు ఎవరికీ ఇష్టం లేదు. వాళ్ళు నిన్నేమైనా చేస్తారు. నన్నేం చేస్తారు? ఏమైనా చేస్తారు టైలర్. సైదమ్మ మనుషులు నీకోసం ఇంకా తిరుగుతూనే ఉన్నారు. అందరూ కలిసి మళ్ళీ ఆ శంకరైతే నీ పెళ్లి చేస్తే లేదు, అలా ఏం జరగదు. జరిగితే ఏం చేస్తావు? అయినా నేను నిన్నేం వెళ్ళొద్దని చెప్పడం లేదు కదా.
నేను వస్తాను అంటున్నాను. నువ్వు ఒక్కదానివే వెళ్ళడానికి వీల్లేదు టైలర్. ఆపుతారా? వద్దని చెప్తుంటే అర్థం కావట్లేదా మీకు? జరిగింది సరిపోదా? ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు? అది కాదు టైలర్. మాట్లాడొద్దు. ఇప్పటిదాకా చెప్పింది వినిపించుకోలేదు కాబట్టే పరిస్థితి ఇంతవరకు వచ్చింది. అయినా మీరు అనుకున్నట్టే జరిగింది కదా. ఆ పెళ్లి వద్దని తాళి కట్టి తెచ్చేశారు కదా. ఇంకా ఏం కావాలి? వెళ్తే తిడతారని తెలుసు, కొడతారు కూడా. అయినా వెళ్ళాలి. నాన్నకి ద్రోహం చేశానన్న బాధలో జీవితాంతం ఏడుస్తూ ఉండటం నా వల్ల కాదు. ఒకసారి వెళ్ళి మాట్లాడితే నాకు మనశ్శాంతిగా ఉంటుందని చెప్పాను కదా. కానీ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? అయ్యో, నీకే అర్థం కావడం లేదు టైలర్. అర్థం అవుతుంది, అర్థం అవుతుంది. కానీ మీరు అనుకున్నట్టు అక్కడేమీ జరగదు. ఒక్కసారి వెళ్ళి మాట్లాడొచ్చేస్తాను. మీరెక్కడికి వెళ్ళొద్దు, మా ఇంటికి అస్సలు రావద్దు. అర్థమైందా? ఏమండి, ఇతను ఎక్కడైనా చూసారా? చూడలేదండి. మీరు చూసారా? చూడలేదయ్యా. భయ్యా, ఈ ఫోటోలో ఉన్న అతను ఎక్కడైనా చూసారా? వీడికి నీకేంటి సంబంధం? మా తమ్ముడు నాని. మా నాని మీకు తెలుసా? తెలుసానా? మా అన్న పెళ్లి చేసుకోవే అమ్మాయిని పెళ్లి మండపం నుండి లేపుకుపోయాడు. వాడి అంతు చూడందే వదిలిపెట్టం. ఎక్కడున్నాడు వాడు? ఎక్కడ తీసుకెళ్ళాడు దాన్ని? మర్యాదగా చెప్తావా లేదా?
నాకేం తెలుసండి. మా తమ్ముడు కనిపించక నేను వెతుకుతుంటే నన్ను అడుగుతారేంటి? వదలండి. నాటకాలు ఆడుతున్నారా? మీ సపోర్ట్ లేకుండానే అంత ధైర్యంగా లేపుకుపోతారా? మర్యాదగా చెప్పు, ఎక్కడున్నాడు వాడు? అరే, తెలియదంటే అర్థం చేసుకోరేంటి? ఇదంతా జరిగిన తర్వాతే మాకు తెలిసింది. అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నాం. అయినా జరిగిందేదో జరిగిపోయింది. వాళ్ళిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు కదా, వాళ్ళని సంతోషంగా ఉండనివ్వకుండా ఇంకా ఈ గొడవలు ఎందుకు? రేయ్, ఇంత కూల్గా మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా వాడు ఎక్కడున్నాడు వీడికి తెలిసే ఉంటుందిరా. అందరూ కలిసి వేసిన ప్లాన్ ఇది. 4 తగిలిస్తే అప్పుడు నిజం చెప్తాడు. నిజంగా నాకు తెలీదు. తెలిస్తే ఈ ఫోటో పట్టుకుని ఎందుకు వెతుకుతాను? నీకు తెలియకపోవడం ఏంట్రా? 4 తగిలిస్తే నీకోసం మీ తమ్ముడు పరిగెత్తుకుంటూ వస్తాడు. గొడవలతో చెప్తున్నా. ఏంట్రా గొడవలొద్దు? చూడు, మీ తమ్ముడు ఎక్కడ దాక్కున్నా సరే వాణ్ణి మాత్రం వదిలేది లేదు. వాడి ప్రాణం తీసైనా సరే ఆ అమ్మాయిని తీసుకెళ్లి మా అన్నతో పెళ్లి జరిపిస్తాను. అవునొదినా, సైదమ్మ కొడుకు పెళ్ళి ఆగిపోయిందంట కదా? అదేంటి, నువ్వు పెళ్లికి రాలేదా? మాటలు లేవులే వదినా, పెళ్లికి పిలవలేదు. అంతా సినిమాలో లాగా జరిగింది వదినా. ఎక్కడి నుంచి వచ్చాడో ఏమో, మెరుపులాగా వచ్చి తాలి కట్టి పెళ్లి కూతురు తీసుకెళ్లిపోయాడు. అవునా, మంచి పని అయింది వదినా. సైదమ్మ కోడ్లయ్యుంటే ఆ పిల్ల జీవితం బుగ్గుపాలయ్యుండేది. మెల్లిగా మాట్లాడు వదినా, అసలే సైదమ్మ మంచిది కాదు. మంచిది కాకపోతే ఏం చేస్తుంది వదినా? ఉన్నమాటే కదా అన్నాను. ఆ పెళ్ళేమో దొండపండులా ఉంటుంది, ఈ శంకరేమో కాకిలా ఉంటాడు. పైగా ఈ సైదమ్మేమో ఒట్టి గయ్యాలి. ఆ పిల్ల అదృష్టం బాగుండి తప్పిపోయిందిలే వదినా. నాకైతే మంచిదే అనిపిస్తోంది. చాలా మంచి జరిగింది. ఏమే, నా కొడుకు పెళ్లి తప్పతే నీకు మంచిదా? నేను గయ్యాలనా? బిందుతో కొట్టానంటే బుర్ర బుర్ర బద్దలైపోద్ది. ఏటనుకుంటున్నావా? ఏంటే? వదలవమ్మా. ఉన్నమాటంటే ఉలికెక్కువని నీ కొడుకు అందగాడే అయితే, నువ్వు మంచిదానివి అయితే ఆ పిల్ల నీ కొడుకుని పెళ్లి చేసుకోకుండా ఆ పిల్లడితో ఎందుకెళ్ళిపోతుంది? ముందు నీ కొడుకు పెళ్లి చెయ్యి, అప్పుడు మాట్లాడు. చేస్తానే. ఏ పిల్ల అయితే నా కొడుకుని పెళ్లి పేట్ల మంచి వదిలేసి వెళ్ళిపోయిందని మీరంతా ఎగతాళి చేస్తున్నారు, దాన్నే తీసుకొచ్చి నా కొడుకుతో తాళి కట్టించి మీ అందరూ నోళ్లు మూయిస్తాను. గుర్తు పెట్టుకో, లేకపోతే నా పేరు సైదమ్మే కాదు. ఎగతాళి చేస్తారే, నా కొడుకుని అంటారా? ఆ సైదమ్మకు పిచ్చిగాని పట్టిందా ఏంటి? పెళ్ళైన పిల్లని తెచ్చి మళ్ళీ పెళ్లి చేస్తానంటుంది. అయినా ఇవన్నీ మనకెందుకు లేవదినా, పద. ఏ నారాయణ, నీ చిన్న కూతురు లేచిపోయిందంట కదా? కంటే సరిపోదు, మంచిది కూడా తెలియాలి నారాయణ. పెళ్లి కూతురు వెళ్ళిపోయిన తర్వాత మనం ఉండి ఏం చేస్తాం? పదండి 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 పదండి. కాఫీ.
అయ్యో ఏంటయ్యా పట్టుకున్నావనుకుంటే వదిలేశావు. పరువు పోయి ప్రాణాలు వదిలేయాలనిపిస్తుంది గోదారి. ఏంటయ్యా మాటలు? ఇంకేం మాట్లాడమంటావు చెప్పు. నీ కూతురు పోయిందంట కదా నారాయణ అని, నీ కూతుర్ని ఇలా పెంచావేంటి అని ఒక్కొక్కరు మోకం మీద ఉమ్మేస్తున్నారు. అసలు అది నా కూతురే కాదు, మన కడుపున పుట్టలేదని ఎంత గుండె రాయి చేసుకుని బతకాలనుకున్నా బతకనవటం లేదు గోదారి. ఎందుకింత అన్యాయం చేసింది? ఏం పాపం చేసి కన్నామే దాన్ని? వచ్చినట్టుంది. అయిపోయింది ఈరోజు నా చేతిలో. ఇప్పుడు దీన్నేమందామన్నా దానికి మనకి ఏ సంబంధం లేదు. దాని గురించి ఎందుకు ఆలోచిస్తావని అంటాడు నాన్న. ముందు నాన్న ఎలా రియాక్ట్ అవుతాడో చూసి తర్వాత దీన్ని శంకరికి ఎలా కట్టబెట్టాలో ప్లాన్ చేద్దాం. ఎందుకొచ్చావే? సచ్చావా బతికావా అని చూడటానికి వచ్చావా? నాన్న అలా మాట్లాడొద్దు నాన్న. నేను కావాలని ఏ తప్పు చేయలేదు నాన్న. చేసిందంతా చేసి ఇంకా తప్పు చేయలేదని ఎలా అంటున్నావే సిగ్గు లేకుండా? అవును నిజమే, నువ్వే తప్పు చేయలేదే. తప్పంతా నాదే, నాదేనే. నీలాంటి పనికి మాలిన దాన్ని కనటం నేను చేసిన మొదటి తప్పైతే, అడుగడుక్కి నన్ను మోసం చేస్తున్నామని తెలిసి కూడా మళ్ళీ నిన్ను నమ్మేను చూడు, అది నేను చేసిన అసలు తప్పే. అయినా ఇలాంటి పనికి మాలిన ఆలోచన ఉన్నదానివి ఎందుకే లేనిపోని ఒట్లు వేశావు? ఎందుకే మళ్ళీ ఆశలు పుట్టించావు? ఎందుకే పెళ్లి చేసుకుంటానని నమ్మించి అందరి ముందు నా పరువు తీశావు? ఈ ఏడ్పేదో అప్పుడే ఏడ్చి వాడితో వెళ్ళిపోయింటే నా కూతురు చచ్చిపోయిందని 4 రోజులు ఏడ్చి వదిలేసి ఉండేవాళ్ళవే.